ఒకటి, చాలామంది ఈ భూమి మీద పుడతారు, చస్తారు. పుట్టిన ప్రతి వాళ్ళు మా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు గుర్తుంచుకుంటారేమో తప్ప సమాజంలో చనిపోయిన కొద్ది రోజులకి చాలామంది మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో, ప్రజల మనసులో, ప్రజల జీవితాల్లో జీవించుంటారు. అట్లాంటి కోవకు చెందినటువంటి వ్యక్తే తమ్ముడు ఆరెడ్డి గారు. 14 సంవత్సరాలైనా ఎందుకు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం అనేటువంటిది పరిశీలిస్తే ఇప్పటిదాకా చాలామంది ఆయన ఆలోచన విధానం, ఆయన భావజాలం, ఎవరి కోసం ఎందుకోసం పనిచేసిందో, తనకు మంచి ఉద్యోగం ఉన్నా, తన కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఉన్నా, విశాలమైనటువంటి బంధువులు ఉన్నా అంతవరకు మాత్రమే పరిమితం కాకుండా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దగలిగినప్పుడు మాత్రమే, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తొలగించినప్పుడు మాత్రమే, ఈ ప్రభుత్వాలు పాలకులు చేసేటువంటి దుర్మార్గాల్ని ఎదిరించినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ ముందుకు పోతుంది, ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేయటం మూలంగా ఆయన పనిచేసినటువంటి ఉద్యోగుల్లో కానీ, ఆయన నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కానీ అనేక మందిలో ఆ భావజాలం, ఆలోచనలని ప్రేరేపించినటువంటి వ్యక్తి తమ్ముడు నారాయణ గారు. అందుకే ఇప్పటికీ చాలా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, అట్లాగే అరసపల్లిలో ఉన్నటువంటి అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆయన వలన ఆకర్షితులై ఈ వామపక్ష భావజాలం వైపు మరలినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈ వామపక్ష భావజాలం మీద ఒక తీవ్రమైనటువంటి దాడి చేసి ఈ ఆలోచనే ఉండద్దు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి భావజాలాన్ని ఈరోజు ఈ దేశంలో బీజేపీ ప్రేరేపిస్తూ ఉన్నది. ఈ ఆలోచనలు, ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక పేరుతోటి అణచివేయాలా, ప్రజలు ఒక భయభ్రాంతుల్ని సృష్టించాలా, అట్లా ఆలోచించే వాళ్ళే లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు పాలకులు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజల బాగోగులు, వాళ్ళ కష్టాలు ఈ మాట్లాడేటువంటి పరిస్థితి ఉండకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ దేశ సంపదనంతా కొద్దిమంది వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. అంతవరకే పరిమితం కాదు. ఈరోజు ఈ దేశంలో మనువాదాన్ని, మహిళల పట్ల చులకన భావాన్ని, దళితులు, అణగారిన వర్గాలని ఈసడించుకునేటువంటి విధానాన్ని, అదే మన సాంప్రదాయం, అదే మన కట్టుబాటు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రెండో వైపు ఇంతవరకు కష్టజీవులు, కార్మిక వర్గం, రైతాంగం, పేదలు పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని ఈరోజు తృణప్రాయంగా కేవలం పెట్టుబడిదారులకి, డబ్బులు ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేసే పద్ధతుల్లో ఈరోజు వ్యవసాయ రంగంలో విత్తన చట్టంలో మార్పులు కానీ, అట్లాగే వ్యవసాయంలో ఉన్నటువంటి చట్టాలని మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఈరోజు కార్మిక వర్గం పట్ల వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించడం కానీ, అట్లాగే ఈరోజు రోజు రోజుకి సాంకేతిక పరిజ్ఞానం మూలంగా ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలకి ఉపాధి పడిపోతున్న సందర్భంలో వామపక్ష పార్టీలు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీనే దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో
ఈరోజు బీజేపీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో నారాయణ గారు వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు. పోరాడదాం మనువాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం మనువాదానికి వ్యతిరేకంగా. జోహార్ ఆరెడ్డి గారు, సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. జోహార్ ఆరెడ్డి గారు, జోహార్ ఆరెడ్డి గారు. అది ఢిల్లీ నుంచి ప్రసారం అవుతుంది. నేను వెళ్ళగానే అది సిపిఎం పార్టీకి సంబంధించిన సైద్ధాంతిక పత్రిక ఇంగ్లీష్ది. వాడికి వెళ్ళగానే అడిగారు, కామ్రేడ్ పీడీ వస్తుందా అని. పీడీ నేను హైదరాబాద్లో చూసిన తర్వాత నేను పుట్టిన ప్రాంతంలో కూడా చూడలేదు. కాబట్టి పీడీ మీద అవగాహన ఉంది, చదివాను, ఉన్నది వస్తుంది అన్నాను. వెంటనే నాకు పీడీ కావాలి పోస్టల్ అడ్రస్ తోటి అని అంటే ఇక్కడ బాల్సోడ కావాలన్నా అర్సపల్లి కావాలని అడిగితే అప్పుడు ఆయన అర్సపల్లికే పంపండి, ఇక్కడ డ్యూటీ వేసిన తర్వాత మా జీవితం అంతా అర్సపల్లిలో ఉంటుంది అని. అంటే నాకు తెలిసిన మొదటి పీడీ సందాదారులు ఆరెడ్డి గారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా కలుస్తూ ఉన్నాం. 2007లో సిపిఎం పార్టీలోకి వచ్చారు. సిపిఎం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అంటా ఉన్నాం ఆ ప్రజా సంఘాలు, ఈ ప్రజా సంఘాలు, సేవా కార్యక్రమాలు. అరసాపల్లిలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ప్రజాసేవా కేంద్రాన్ని పెట్టినటువంటి గొప్ప భవిష్యత్తు దూరదృష్టి కలిగినటువంటి గొప్పవాడు. మరి ఈ రోజులో ఆయన భౌతికంగా లేకపోయినా ఎందరు మందిలోనూ ఎందరు ఉద్యోగాల్లోనూ ఆయన భౌతికంగా ఉన్నట్టు లేక ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు లేక అదే కావాల్సింది. మనం ఆయన నివారిస్తున్నామంటే ఆయన ఆశయాన్ని తూచకుండా భావిస్తున్నామంటే లేక. మనం చూస్తే మరి ఆరెడ్డి గారు అర్సపల్లి ఆరెడ్డి గారు ఈ రెండింటికి అవినాభాష బంధం ఉంది. దిశ దశ రెండు ఆరెడ్డి గారు ఆ ఊరికి ఉండి నిలబడి ఎందరో కళాకారుల్ని అదే రకంగా స్వచ్ఛమైన వామోత్సవాలను తయారు చేశారు. మరి ఈ రకంగా ఎందరో తయారు చేయగలుగుతారు. అటువంటి వ్యక్తిని మనం పరిచయాలంటే నిజంగా అది గొప్ప విషయమే. మరి ఆయన నివారణకి మనందరం కూడా రావాల్సిందే, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉండాల్సిందే. ఎందుకంటే మనం అందరితోనే మర్చిపోరాదు. ఆయన ఆశయాన్ని కొనసాగిస్తేనే నిజమైన నివారణ కింద లెక్క, లేదంటే అది వేస్తే. ఎంతో తయారు చేశాడు ఒక వీరు మన తీసుకువెళ్ళడం కోసం మేమందరం కూడా మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు.
పట్టి సాహిత్యం సృష్టించిన వీరుడా హరిసపెల్లి అంటే భూస్వాముల వణికించిన మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలిపించిన వీరుడా మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలిపించిన వీరుడా జోహార్ ఆరెడ్డి నారాయణ గారికి జోహార్ ఆరెడ్డి నారాయణ గారికి వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు